హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డే 3లో పార్ట్ 1 చూసారు కదా. చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో డే 3లో పార్ట్ 2 అనమాట. బోటింగ్ తర్వాత మేము ఎకో బీచ్కి అయితే వచ్చాం. ఎకో బీచ్, మ్యాంగ్రూవ్ బ్రిడ్జ్ వాక్ అండ్ కొన్ని వాటర్ ఫాల్స్, మెరైన్ పార్క్ ఇలాంటివన్నీ చూద్దామని. కొంచెం దగ్గరలోనే ఉంటుంది, ఆటోస్ అవైలబుల్గానే ఉంటాయి మనకి. బోటింగ్ అయిపోయినాక ఇక్కడికి రావాలంటే ఆబ్వియస్గా ఆటోలోనే రావాలి. బస్సెస్ అయితే అవైలబుల్గా ఉండవు, ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది అనమాట బోటింగ్ చేసేది. మేము ముందు ఏ ఆటోలో వచ్చామో ఆటో నెంబర్ తీసుకొని మళ్ళీ తనకి కాల్ చేసామన్నమాట. లైక్ చాలా లోపలికి కాబట్టి ఎక్కువ ఆటోస్ కూడా అవైలబుల్ ఉండవు. ముందు వెళ్ళిన ఆటోని కాంటాక్ట్ తీసుకోండి, యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 250 ఛార్జ్ చేశారు. అది కొంచెం ఎక్కువే, బట్ ఇంకేం చేయలేం మనము. ఎకో బీచ్కి ఎదురే మ్యాంగ్రూవ్ బ్రిడ్జ్ వాక్ ఉంటుంది. మధ్యలో హైవేకి అటొకటి ఇటొకటి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మేము బీచ్కి వచ్చాము. మేము వెళ్ళేసరికి కొంచెం ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఎక్కువ బీచ్లో ఏం ఆడుకోలేదు, జస్ట్ కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని మ్యాంగ్రూవ్ బ్రిడ్జ్ వాక్ అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ జస్ట్ 10 రూపీసే, కానీ చాలా వర్త్ ఇట్. ఆ మ్యాంగ్రూవ్లో పెరిగే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఏంటి అనేది ప్రతిదీ అక్కడ బోర్డు మీద రాసి ఉంటారు, మనం విట్నెస్ చేయొచ్చు అనమాట. లైక్ మ్యాంగ్రూవ్లో బోటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, బ్రిడ్జ్ మీద వాక్ చేస్తూ దాని దగ్గర నుంచి ఆ స్టెమ్స్, రూట్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ చూడడం ఇంకొక ఎత్తులా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కూడా ఫొటోస్ మంచిగా వస్తాయి. కానీ ఇవన్నీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. మొత్తం బ్రిడ్జ్ అంతా నడవడానికి మ్యాక్సిమం ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయినా పడుతుంది. ఈ మ్యాంగ్రూవ్స్లో కూడా 80 డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయంట. ఇవి ఎలా పెరుగుతాయి అంటే స్లో మూవింగ్ వాటర్లో లో లెవెల్ ఆక్సిజన్ ఉన్న సాయిల్లోనే పెరుగుతాయి. అందుకే ఎప్పుడు వాటర్లోనే ఉంటాయి, స్టాగ్నెంట్ వాటర్లో. ఈ రూట్స్ వల్లే అసలు ఈ ట్రీస్ ఫేమస్. ఆ రూట్స్ ఆ ట్రీకి స్టాండ్ లాగా, లైక్ ఫ్లడ్స్, వేవ్స్ వచ్చినప్పుడు చెట్లు విరిగిపోకుండా ఆ రూట్స్ అనేది హెల్ప్ చేస్తుందంట. ఒకవేళ ఇక్కడ కూడా బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా బోటింగ్ ఉంది, బట్ అంత ప్రైజెస్ ఏమి ఉండవు. జస్ట్ నార్మల్ బోట్ అనమాట. అది చిన్న బోట్, 100-200 ఉండొచ్చేమో నాకు తెలిసి. నేను అబ్జర్వ్ చేసింది అయితే, బోటింగ్కి వెళ్ళినప్పుడు చూసిన మ్యాంగ్రూవ్స్, ఇక్కడ చూసిన మ్యాంగ్రూవ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ట్రీ టైప్ డిఫరెంట్గా ఉంది, ఆ రూట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి, ఇక్కడ అన్ని వాటర్ ఏం లేవు, జస్ట్ నార్మల్గా ఉంది. చూసారా ఆ రూట్స్ ఎలా ఉన్నాయో, అంత చిక్కు చిక్కులాగా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలాంటి డేంజరస్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ చుట్టూతా నడవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఒక్కసారి ఏమైనా పడిపోయిందంటే అంతే, ఇంకా దొరకదు మనకి. మీరు కూడా చాలా జాగ్రత్తగా నడవండి, నడిచేటప్పుడు స్లోగా నడవండి. అండ్ తర్వాత ఇక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్స్ అండ్ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఆ హైవే దగ్గరే మనకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. వాటర్ ఫాల్స్ అని చెప్తే తీసుకెళ్తారు, కానీ లోపల దాకా వెళ్ళాలంటే మళ్ళీ ఆటోలోనే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళొచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది అందరికీ, కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు. అసలు ఈ వాటర్ ఫాల్స్ చూసినాక నాకు ఏమనిపించిందంటే, సీరియస్లీ అన్న ఎక్స్ప్రెషన్ పెట్టాను నేను. అసలు ఏమన్నా వాటర్ ఫాల్స్, అది ఎంత చిన్నగా ఉంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను వీళ్ళు చెప్పిన హైప్కి. చూస్తే అక్కడ ఏం లేదు, వాటర్ కూడా అసలు క్లీన్గా లేవు, చాలా మురిగ్గా ఉన్నాయి. అందుకే ఎక్కువసేపు ఉండలేదు అక్కడ. అండ్ చాలామంది దిగి కూడా ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే బయటకు వచ్చాం. ఇది ఒక వ్యూ పాయింట్ అంట, సన్సెట్ ఇక్కడ నుంచి బాగుంటుంది. కానీ మేము సన్సెట్ టైంకి ఏమి వెళ్ళలేదు కదా, నార్మల్గా అలా వీడియో తీశాను. అండ్ ఇంకొంచెం అలా పక్కకు వస్తే మెరైన్ పార్క్ అని కనిపిస్తుంది మనకి. దీనికి ఎంట్రన్స్ వచ్చేసి 10 రూపీస్ 20 నాకు కరెక్ట్గా గుర్తులేదు, మ్యాక్సిమం అయితే అంతే ఉంది. ఏం లేదు, జస్ట్ ఒక పార్క్ లాగా, మొత్తం లైక్ ఫిషెస్ అవన్నీ బొమ్మలు ఉన్నాయన్నమాట. టైగర్, పీకాక్ ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళడమే, అంత చూసేంతగా అయితే ఏం లేదు. నాకు తెలిసి ఇది టైం వేస్ట్ అని అనిపించింది నాకు. నేను ఇందాక చూపించిన వాటర్ ఫాల్స్ పేరు అప్సరకొండ వాటర్ ఫాల్స్. దీనికి మాత్రం మీరు అస్సలు వెళ్ళొద్దు, చాలా డిసప్పాయింట్ అవుతారు నాలాగే. ఇంకో 20-40 కిలోమీటర్స్లో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉందంట, దాని పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే దానికే వెళ్ళండి. మాకు టైం లేక మేము వెళ్ళలేకపోయాం. ఇంక ఇదంతా అయిపోయాక మళ్ళీ రిటర్న్ మురుడేశ్వర్ వెళ్ళాం. మేము అక్కడే రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ చెక్అవుట్ చేసి
వెళ్ళాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళాం. లగేజ్ అంతా అక్కడే ఉంది. సో ఇంకా మా ట్రైన్కి కొంచెం టైం ఉందని ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళాం మురుడేశ్వర్ బీచ్లో. కరెక్ట్గా సన్సెట్ టైం. నిజంగా నేను 3 డేస్లో సన్సెట్ సన్రైజ్ మిస్ అయ్యాను. ఇంకెక్కడ చూడలేకపోతానా అనిపించింది. కానీ కరెక్ట్గా ఆ టైంకే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. దీనికి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారు ఒకరికి. దీని పక్కనే స్పీడ్ బోటింగ్, రివర్ రాఫ్టింగ్, బనానా బోట్ రైడింగ్ ఇలా చాలా ఉన్నాయి. ఇంకా మేము అవి ఏం ట్రై చేయలేదు. ఇదైతే జస్ట్ కొంచెం అఫోర్డబుల్ కాస్ట్. అవి 600, 700 అలా ఉన్నాయన్నమాట. కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళేసరికి నా హ్యాపీనెస్కి అయితే అద్దే లేదు. దూరం నుంచి చూడడానికి బాగానే ఉంది, కానీ దాని మీదకి ఎక్కినాక ఆ వేవ్స్ వల్ల చాలా భయం వేసింది ఎక్కడ కింద పడిపోతామో అని. లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు, ప్రాబ్లం ఏం లేదు, కానీ చాలా జాగ్రత్తగా నడవాలి నడిచేటప్పుడు మాత్రం. లైక్ ఫోన్ అలాంటివి పడిపోతే కష్టం కదా. నేనైతే మంచిగా ఇలా వీడియో తీసుకున్నాను. ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మీరు వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.